అహం ఆవేశం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది. తన మాట నెగ్గాలని పంతానికి పోయి పచ్చటి కాపురాలు కూల్చేసుకుంటున్నారు. భర్తో భార్య చేస్తున్న దారుణాలకు వారిపైనే ఆధారపడ్డ పిల్లలు అనాథలుగా మారుతున్నారు. చిన్న గొడవ అతన్ని ఉన్మాదిగా మార్చేసింది. భార్యను కత్తితో అతి కిరాతకంగా హతమార్చేలా చేసింది. ఆపై మృతదేహాన్ని ముక్కలుగా కొయ్యాలనుకున్నాడు. కుదరక ఇంట్లోని గ్యాస్ సిలిండర్ను లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనంతరం ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడాడు. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లా కొనగనిమిట్ల మండలం గొట్లగట్టుకు చెందినటువంటి మధులతకు అదే జిల్లాలో దర్శి పరిధి పుట్టబజారుకు చెందిన నాగేంద్ర భరద్వాజ్తో 2020లో పెళ్లి జరిగింది. వారికి ఏడాదిన్నర కుమారుడు శ్రీజయ్ ఉన్నాడు. బాచుపల్లి సాయి అనురాగ్ కాలనీలోని ఎంఎస్ఆర్ ప్లాజాలో నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. అయితే వివాహం జరిగినప్పటి నుంచి భరద్వాజ్ భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఎన్నోసార్లు గొడవలు జరిగితే పెద్దలు రాజీ కుదుర్చారు. ఈ నెల 4న రాత్రి జరిగిన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన భరద్వాజ్ భార్యను కత్తితో కిరాతకంగా హత్య చేశాడు. మెడతో పాటు పలుచోట్ల పొడిచి ప్రాణం పోయేంత వరకు తన పైశాచికత్వాన్ని కొనసాగించాడు. అయితే భార్య మృతదేహాన్ని ముక్కలు చేసి పడేయాలని ప్లాన్ చేసినా ఫలించలేదు. సిలిండర్ ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి కుమారుడితో సహా చందానగర్లోని స్నేహితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. విషయాన్ని అతడికి చెప్పి కత్తితో ఛాతీపై పొడుచుకున్నాడు. స్నేహితుడు డైల్ 100కి సమాచారం ఇవ్వడంతో పోలీసుల సాయంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మధులత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మరుసటి రోజు నిందితుడు అదుపులోకి తీసుకున్నారు.